the best academy. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హరీష్ అకాడమీ. ఈరోజు అక్టోబర్ 11th 2023కి సంబంధించి వార్తలు నిలిచిన జాతీయ, అంతర్జాతీయ, రాష్ట్రీయ అంశాల గురించి, వార్తలు నిలిచిన వ్యక్తులు, అవార్డులు, పుస్తకాలు, మరి క్రీడా సంబంధిత సమాచారం, ఒక్కొక్క అంశాన్ని వివరంగా తెలుసుకుందాం. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మనం డిస్కస్ చేయబోయే టాపిక్ సంబంధించి అభ్యర్థులకు ఎలాంటి సందేహాలు, ఏ డౌట్స్ ఉన్నా కూడా ఈ వీడియో కింద కామెంట్ బాక్స్లో కామెంట్ రూపంలో మీ యొక్క డౌట్ని పోస్ట్ చేయండి. ఖచ్చితంగా మీ యొక్క కామెంట్కి రిప్లై ఇచ్చే ప్రయత్నం చేస్తాను. యాక్చువల్లీ బోర్డు అందుబాటులో లేని కారణంగా ఈరోజు మన కరెంట్ అఫైర్స్ క్లాస్ని ఈ విధంగా మీ ముందుకు తీసుకురావడం జరిగింది. సో విదిన్ షార్ట్ టైంలో మళ్ళీ విదిన్ 2 to 3 డేస్లో మళ్ళీ బోర్డు పైన క్లాస్ అనేవి ఉంటాయి. అప్పటి వరకు ప్లీజ్ సపోర్ట్ అండ్ కోఆపరేట్. పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న ప్రతి ఒక్క అభ్యర్థి రానున్న పోటీ పరీక్షలను దృష్టిలో ఉంచుకొని ఏ పోటీ పరీక్షనే కానివ్వండి, ఏ స్థాయి పోటీ పరీక్షనే కానివ్వండి, మీ ప్రిపరేషన్లో భాగంగా కరెంట్ అఫైర్స్కి ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వండి. ఇటీవల ముగిసిన చాలా పోటీ పరీక్షల ప్రశ్న పత్రాలను కనుక పరిశీలించినట్లయితే ప్రశ్నలు చాలా కాంటెంపరీగా ఉంటాయి. కాంటెంపరీగా అంటే అర్థం ఏంటంటే వార్తలు నిలిచిన ఏదైనా ఒక అంశానికి సంబంధించి జనరల్ స్టడీస్లో ఏదైనా ఒక సబ్జెక్ట్ సంబంధించిన స్టాటిక్ టాపిక్ని లింక్ చేస్తున్నారు. స్టాటిక్ ప్లస్ డైనమిక్ ఈజ్ ఈక్వల్ టు అల్టిమేట్. అలాంటి ప్రశ్నలు మనకు కనబడుతున్నాయి. అవి కష్టమైనవి కాదు, కాంటెంపరీ ప్రశ్నలు. ఈ వాస్తవాన్ని గ్రహించండి. సో మీ దినచర్యలో భాగంగా ప్రతిరోజు కూడా కరెంట్ అఫైర్స్కి ఇంపార్టెన్స్ ఇస్తూనే ఉండండి. ఓకేనా? సో ఈరోజు అక్టోబర్ 11th 2023కి సంబంధించి వార్తలు నిలిచిన మొదటి అంశం. ఇటీవల ఇండియాస్ గ్రోత్ ఎస్టిమేట్స్ అనే టాపిక్ తరచూ వార్తల్లోకి వస్తుంది. భారతదేశం యొక్క వృద్ధి అంచనాలు. భారతదేశం యొక్క వృద్ధిని ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో కానివ్వండి, రానున్న 5 సంవత్సరాల్లో కానివ్వండి, రానున్న 10 సంవత్సరాల్లో కానివ్వండి, బై దట్ ఇయర్ అని చెప్పేసి ఒక సంవత్సరాన్ని చూపిస్తూ ఆ సంవత్సరం వరకల్లా భారతదేశం యొక్క వృద్ధి ఇంతలా ఉంటుంది అని చెప్పేసి కొన్ని గ్రోత్ ఎస్టిమేట్స్ వార్తల్లోకి వస్తున్నాయి. ప్రముఖ అంతర్జాతీయ సంస్థలు కానివ్వండి, దేశీయ సంస్థలు కానివ్వండి. సో ఆ గ్రోత్ ఎస్టిమేట్స్ ఏవైతే ఉంటాయో వాటిపైన ప్రత్యేక శ్రద్ధ చూపండి. ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో దానిపైన క్వశ్చన్ రావచ్చు. ఇటీవల చాలాసార్లు ఈ టాపిక్ని మనం డిస్కస్ చేశాము. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే భారతదేశం యొక్క వృద్ధి అంచనాను ఈరోజు IMF, ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ వారు 6.3% 2023-24 ఆర్థిక సంవత్సరంలో 6.3% అంచనా వేస్తున్నారు. సో చూడండి, భారత్ ఏప్రిల్ 2023తో ప్రారంభమైన ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 6.3% స్థూల దేశీయోత్పత్తి వృద్ధిని సాధిస్తుందని అంతర్జాతీయ ద్రవ్య నిధి తాజా వరల్డ్ ఎకనామిక్ అవుట్లుక్ అంచనా వేసింది. గుర్తుంచుకోండి, ఫస్ట్ క్వార్టర్లో 6.1% అంట. ఇది గుర్తుంచుకోండి. సో ఎవరు ఏ విధంగా భారతదేశం యొక్క వృద్ధిని అంచనా వేస్తున్నాయి? అంతర్జాతీయ సంస్థలు అంటే IMF కానీ, వరల్డ్ బ్యాంక్ కానివ్వండి, ADB కానివ్వండి, ఇటువంటివి. అదే భారతదేశానికి సంబంధించి RBI కానివ్వండి, నీతి ఆయోగ్ కానివ్వండి, చీఫ్ ఎకనామిక్ అడ్వైజర్ కానివ్వండి, సో వీరి గురించి. సో ఇక్కడ కొన్ని సంస్థలు ఇటీవల ఏ సంస్థలు భారతదేశం యొక్క వృద్ధిని ఎలా అంచనా వేశాయో ఒక్కసారి చూడండి. RBI 6.5%, ప్రపంచ బ్యాంక్ 6.3%, S&P 6.0%, ఫిచ్ 6.3%, మూడీస్ సంస్థ 6.1%, ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ 6.3%, ఇండియా రేటింగ్స్ 6.2%, OECD 6.3%. ఈ విధంగా భారతదేశం యొక్క వృద్ధిని ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో అంచనా వేస్తున్నాయి అంతర్జాతీయ సంస్థలు. ఇది గుర్తుంచుకోండి, ఇంపార్టెంట్ టాపిక్. అండ్ నెక్స్ట్, తరచూ వార్తలు నిలుస్తున్న ఒక అంశము IITs. సో IITs వారంలో 2 నుండి 3 సార్లు వార్తల్లోకి వస్తున్నాయి. సో IIT ఇప్పటి వరకు దేశానికి పరిమితమైన IITs విశ్వవ్యాప్తం అవబోతున్నాయి. విదేశాల్లో కూడా IITలను చూడబోతున్నాం. టాంజానియాలో, భారత్ బయట టాంజానియాలో, ఆఫ్రికా ఖండంలో మొట్టమొదటి IIT ఏర్పాటు అని చెప్పేసి ఇప్పటి చాలాసార్లు మనం డిస్కస్ చేశాము. అక్కడ ఏర్పాటు చేయనున్న IIT ఎవరికి సంబంధించింది? IIT మద్రాస్కి సంబంధించింది. సో టాంజానియాలో IIT మద్రాస్ యొక్క క్యాంపస్ అనేది ఏర్పాటు అవబోతోంది. అది నవంబర్లో ప్రారంభమవుతోంది అని చెప్పేసి మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ ధర్మేంద్ర ప్రధాన్ గారు ఇటీవల తెలపడం జరిగింది. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఆ IITకి డైరెక్టర్గా ఒక మహిళ నియమితులయ్యారు, ప్రీతి అగలయన్. గుర్తుంచుకోండి,
ఐఐటి మద్రాస్ క్యాంపస్ మనకి జాంజిబర్. సో జాంజిబర్ టాంజానియాలోని జాంజిబర్లో ఏర్పాటు అవబోతోంది. టాంజానియా గుర్తుంచుకోండి. సో అనౌన్స్మెంట్ ఆఫ్ డేట్ ఏదైతే ఉంటుందో అది త్వరలో చెప్తామన్నారు. నవంబర్ 1st వీక్లో ఇది ప్రారంభం కూడా జరగబోతుందట. సో ఐఐటి మద్రాస్ క్యాంపస్ ఇన్ జాంజిబర్ టాంజానియా దేశంలో గుర్తుంచుకోండి. అండ్ బీహార్ గవర్నమెంట్ 10% రిజర్వేషన్ ఈడబ్ల్యూఎస్కి జ్యుడిషియల్ సర్వీసెస్లో కల్పిస్తూ వార్తలు నిలిచింది. జ్యుడిషియల్ సర్వీసెస్ అంటే న్యాయపరమైన వృత్తులకి సంబంధించి సేవలకు సంబంధించి ఈడబ్ల్యూఎస్ అగ్రకులాల్లో పేదవారు ఎవరైతే ఉంటారో వారికి 10% రిజర్వేషన్స్ని కేటాయిస్తున్నట్టుగా రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం. బీహార్ ప్రస్తుత ముఖ్యమంత్రి నితీష్ కుమార్ గారు. సో ఇక్కడ ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ వార్తల్లోకి వచ్చింది కాబట్టి దానికి సంబంధించిన రాజ్యాంగ సవరణ పైన ఎగ్జామినేషన్లో క్వశ్చన్ అడగవచ్చు. 103వ రాజ్యాంగ సవరణ 2019 వెరీ 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 ఇంపార్టెంట్. సో లాస్ట్ సబ్జెక్ట్ కండిషన్ ఫ్యూ మంత్స్ బ్యాక్ సుప్రీంకోర్టుకు సంబంధించిన రాజ్యాంగ ధర్మాసనం ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్స్ అనేవి రాజ్యాంగబద్ధమే అని కూడా తీర్పునివ్వడం జరిగింది. సో లింక్ చేసుకోండి. సో ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్స్ అగ్రకులాల్లో 10%, ఉద్యోగాల్లో రిజర్వేషన్ అయితేనేమో మనకి భారతదేశంలోని అత్యున్నత చట్టమైన రాజ్యాంగంలో ఆర్టికల్ 16 క్లాస్ 6. అదే విద్యావకాశాల్లో రిజర్వేషన్ అంటేనే విద్యా సంస్థల రిజర్వేషన్ అంటే 15 క్లాస్ 6. 103వ రాజ్యాంగ సవరణ చట్టం 2019 వెరీ వెరీ ఇంపార్టెంట్. అండ్ దేశంలోనే అత్యంత కుబేరుడిగా మరొకసారి అంబానీ నిలిచాడు. 2% వృద్ధితో 8.08 లక్షల కోట్లకు తన సంపద చేరింది. ఆదాని సంపద దాదాపు 57% క్షీణించిందట. హురున్ రిచ్ లిస్ట్ 2023 ప్రకారం ఇవి వార్తల్లోకి వచ్చాయి. భారతదేశంలోనే అత్యంత కుబేరుడు అత్యంత సంపన్నుడు ముఖేష్ అంబానీ మొదటి స్థానం, 2వ స్థానం గౌతమ్ అదానీ, 3వ స్థానం సైరస్ పూనవాలా, నెక్స్ట్ శివ నాడార్, నెక్స్ట్ గోపీచంద్ హిందూజా, నెక్స్ట్ దిలీప్ సింఘ్వి గోపీచంద్ సింఘ్వి, అండ్ నెక్స్ట్ లక్ష్మీ మిట్టల్, నెక్స్ట్ రాధాకిషన్ దమాని, కుమారమంగళం బిర్లా, నీరజ్ బజాజ్. సో టాప్ 10 భారతదేశంలో కుబేరులకు సంబంధించి టాప్ 10. దేశంలోని కుబేరుల్లో ముఖేష్ అంబానీ అగ్రస్థానంలో నిలిచారు. గౌతమ్ అదానీ సంపద విలువ తగ్గిపోగా అంబానీ సంపద విలువ పెరగడమే ఇందుకు కారణం. ఆగస్టు 30 నాటికి ఆయా వ్యక్తుల సంపద ఆధారంగా దేశంలోని 138 నగరాల నుంచి 1319 మంది ఈ జాబితాలో చోటు సంపాదించారంట. మంగళవారం విడుదల చేసిన 361 వెల్త్ హురున్ ఇండియా రిచ్ లిస్ట్ 2023 ప్రకారం ఈ జాబితా నిలిచింది. గుర్తుంచుకోండి. ఓకేనా. అండ్ ఏపీ నుండి మరియు తెలంగాణ నుంచి 105 మంది ఈ జాబితాల మొత్తంలో చోటు సంపాదించుకున్నారంట. సో తెలుగు రాష్ట్రాల నుండి టాప్ 20 ధనవంతులు ఎవరంటే దివి మురళి కుటుంబం ఫస్ట్, నెక్స్ట్ దివిస్ ల్యాబొరేటరీస్, సో నెక్స్ట్ పిచ్చిరెడ్డి గారు మేఘా ఇంజనీరింగ్ సంస్థ, పివి కృష్ణారెడ్డి గారు మేఘా ఇంజనీరింగ్. సో ఇవి తెలుగు రాష్ట్రాల్లో ధనవంతులకు సంబంధించిన జాబితా. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసేసి ఫ్రాన్స్ అంతరిక్ష సంస్థతో స్కైరూట్ ఒప్పందం అనే అంశం వార్తల్లోకి వచ్చింది. ఫ్రాన్స్ అంతరిక్ష సంస్థలతో స్కైరూట్ ఒప్పందం. ప్రస్తుతం ఇస్రో సాధిస్తున్న ఘనతలకి తోడు ప్రైవేట్ అంతరిక్ష సంస్థలు సాధిస్తున్న ఘనత అద్భుతం. గత సంవత్సరం మనం చూసాము దేశంలోనే మొట్టమొదటి ప్రైవేట్ రాకెట్ ప్రయోగం స్కైరూట్ సంస్థ వారు ప్రయోగించడం జరిగింది. సో మనకి అది విక్రమ్ ఎస్ రాకెట్ ప్రారంభ మిషన్ అని చెప్పేసి నేర్చుకోవడం జరిగింది. సో దానికి సంబంధించిన హైదరాబాద్ కేంద్రంగా పనిచేసిన స్కైరూట్ ఫ్రాన్స్ అంతరిక్ష సంస్థలతో ఒప్పందాన్ని కుదుర్చుకుంటూ ఈరోజు వార్తల్లోకి వచ్చింది. సో విక్రమ్ 1 ఆర్బిటాల్ లాంచ్, మరికొన్ని విక్రమ్ ప్రయోగాలకు సిద్ధమవుతున్న స్కైరూట్ ఫ్రాన్స్కి చెందిన అంతరిక్ష సేవల సంస్థలతో 2 కీలక ఒప్పందాలు కుదుర్చుకుంది. ఫ్రాన్స్ నుంచి వచ్చిన ఈ సంస్థల ప్రతినిధి బృందాలు హైదరాబాద్లోని స్కైరూట్ యూనిట్లను సందర్శించిన సందర్భంగా ఒప్పందాలు కుదిరాయి. గుర్తుంచుకోండి. ప్రొమెథీ ఎర్త్ ఇంటెలిజెన్స్ తరపున ఒలివర్ పిప్స్ అండ్ స్కైరూట్ ఏరోస్పేస్ వ్యవస్థాపకులు గుర్తుంచుకోండి పవన్ చందన అండ్ నాగభరత్ ఈ ఒప్పందాలపై సంతకం చేశారు. గుర్తుంచుకోండి. మరొక ఒప్పందం ఏమో ఎక్స్ప్లీ, కనెక్ట్ శాట్ మరియు స్కైరూట్ సంస్థల మధ్య కుదిరింది. సో ఏం లేదు, ఇటీవల భారతదేశంలోని ఏ ప్రైవేట్ స్టార్టప్
అంతరిక్ష పరిశోధన సంస్థ ఫ్రాన్స్ అంతరిక్ష సంస్థలతో ఒప్పందాలు కుదుర్చుకుంది. దాని యొక్క ప్రత్యేకత ఏంటి అంటారు. అండ్ ఇండియన్ ఓషన్ రిమ్ అసోసియేషన్కి అధ్యక్ష బాధ్యతలను శ్రీలంక స్వీకరించింది. శ్రీలంక టు టేక్ ఓవర్ యాజ్ చైర్ ఆఫ్ ఇండియన్ ఓషన్ రిమ్ అసోసియేషన్. గుర్తుంచుకోండి, ఇండియన్ ఓషన్ రిమ్ అసోసియేషన్ అనేది 1997లో ప్రారంభించడం జరిగింది, ఏర్పాటైంది. ఇది ఇంటర్ గవర్నమెంటల్ ఆర్గనైజేషన్. ఇండియన్ ఓషన్ సంబంధించి 23 మెంబర్ స్టేట్స్ ఉంటాయి అండ్ 11 డైలాగ్ పార్ట్నర్స్ ఉంటాయి. ఆఫ్రికా నుండి, వెస్ట్ ఏషియా నుండి, సౌత్ ఏషియా నుండి, సౌత్ ఈస్ట్ ఏషియా నుండి అండ్ ఓషియా నుండి. సో ఇందులో శ్రీలంక అధ్యక్ష బాధ్యతలను స్వీకరించబోతోంది 2 సంవత్సరాల రానున్న కాలానికి గాను. ఇటీవల ఫారెన్ మినిస్టర్ సంబంధించిన సదస్సు జరిగింది. ఆ సదస్సులో శ్రీలంకకు సంబంధించిన ఎన్నిక తుది దశకు చేరింది. అండ్ భారత్ మరియు ఇటీవల ఏ దేశానికి సంబంధించి 75 సంవత్సరాల స్నేహ భాగస్వామ్యం వార్తల్లోకి వచ్చింది అంటారు. ఇండియా అండ్ స్విట్జర్లాండ్ 75 సంవత్సరాల స్నేహం ఈరోజు వార్తల్లోకి వచ్చింది, గుర్తుంచుకోండి. సో ఇటీవల ఏ దేశానికి సంబంధించి 75 సంవత్సరాల భాగస్వామ్యం లేదా స్నేహ భాగస్వామ్యం వార్తలోకి వచ్చిందంటే స్విట్జర్లాండ్. ఇండియా అండ్ స్విట్జర్లాండ్ రీసెంట్లీ సెలబ్రేటెడ్ 75 years ఆఫ్ దేర్ ఎండ్యూరింగ్ ఫ్రెండ్షిప్ అండ్ ఫ్రూట్ఫుల్ కొలాబరేషన్ ఇన్ ఏ బ్యూటిఫుల్ కమాన్ విలేజ్ నెస్టెడ్ ఇన్ ఉత్తరాఖండ్. ఉత్తరాఖండ్ రాష్ట్రంలో దీనికి సంబంధించిన ప్రత్యేకమైన చర్చ జరిగింది. సో 3-day ఈవెంట్ ఉత్తరాఖండ్లో జరిగింది. కుమాన్ విలేజ్లో స్విస్ హిమాలయన్ బౌంటీ అనే ఒక కార్యక్రమం జరిగింది, గుర్తుంచుకోండి. అండ్ నెక్స్ట్ మరొక దేశానికి సంబంధించి ఒప్పందం 15 అంశాలపైన ఒప్పందం కుదరడం జరిగింది. భారత్ టాంజానియా. సో ఇందాక చెప్పిన ఐఐటి మద్రాస్ అని చెప్పేసి ఐఐటి టాంజానియాలోని దాదాపు ఈ 2 దేశాల మధ్య, భారత్ మరియు ఆఫ్రికా ఖండంలోని దేశమైన టాంజానియా మధ్య $10 బిలియన్ అమెరికన్ డాలర్ల వాణిజ్యాన్ని ఎంకరేజ్ చేయడం ఈ ఒప్పందం యొక్క ఉద్దేశం, గుర్తుంచుకోండి. సో 1 బిలియన్ ఫర్ వాటర్ ప్రాజెక్ట్ అందులో ముఖ్యంగా ఫోకస్ చేయడం జరుగుతుంది. మొత్తం 2 దేశాల మధ్య రానున్న 3 సంవత్సరాల్లో $10 బిలియన్ ట్రేడ్ టార్గెట్ అని గుర్తుంచుకోండి. ఇండియా అండ్ టాంజానియా ఆర్ సెట్ టు బూస్ట్ దేర్ బైలాటరల్ కోఆపరేషన్ యాజ్ టాంజానియా ప్రెసిడెంట్ సమియా సులుహు హసన్ విజిట్స్ ఇండియా. భారతదేశాన్ని విజిట్ చేశారు టాంజానియా యొక్క ప్రస్తుత అధ్యక్షులు సామియా సులుహు హసన్. సో ఈ పర్యటన సందర్భంగా 15 ఒప్పందాలు జరిగాయి. రానున్న 3 ఏళ్లలో ఈ 2 దేశాల మధ్య $10 బిలియన్ వాణిజ్యం టార్గెట్గా పెట్టుకున్నారు. నెక్స్ట్ జోహానెస్బర్గ్లోని టాల్స్టాయ్ ఆశ్రమంలో గాంధీజీ విగ్రహం యొక్క ఆవిష్కరణ జరిగింది. దక్షిణాఫ్రికాలోని జోహానెస్బర్గ్లో టాల్స్టాయ్ ఆశ్రమంలో 8 అడుగుల మహాత్మా గాంధీ విగ్రహాన్ని భారత హై కమిషనర్ ఎక్కడ దక్షిణాఫ్రికాలో ప్రభాత్ కుమార్ గారు ఆవిష్కరించారు. దక్షిణాఫ్రికాలో 20వ శతాబ్దపు తొలినాళ్లలో న్యాయవాదిగా పనిచేసిన సమయంలో ఈ ఆశ్రమాన్ని గాంధీజీ స్థాపించారట. సో సౌత్ ఆఫ్రికాలో ఈ విగ్రహావిష్కరణ, ఇటీవల అమెరికాలో గాంధీజీ విగ్రహం ఆవిష్కరణ, ఇటువంటి అంశాలను లింక్ చేస్తూ చూడండి. అండ్ ఎన్నికల్లో తొలిసారిగా యాప్ సాంకేతికత అనే అంశం వార్తల్లోకి వచ్చింది. మనం నిన్న క్లాస్లో డిస్కస్ చేశాము. 5 రాష్ట్రాల్లో సార్వత్రిక ఎన్నికలకు సంబంధించిన షెడ్యూల్ని భారత ఎన్నికల సంఘం వారు విడుదల చేశారు. తెలంగాణ, ఛత్తీస్గఢ్, రాజస్థాన్, మధ్యప్రదేశ్, మిజోరాం. సో ఇక్కడ మన తెలుగు రాష్ట్రమైన తెలంగాణ రాష్ట్రంలో తొలిసారిగా ప్రత్యేక యాప్ సాంకేతికతతో నిఘా పెంచబోతున్నారట ట్రాన్స్పరెన్సీ ఇన్ ఎలక్షన్స్ కోసం. సో చూడండి, అది 5 రాష్ట్రాలకు జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికల్లో తొలిసారిగా ఎన్నికల సంఘం యాప్ సాంకేతికతను వినియోగిస్తున్నది. అధికారుల కోసం ఈఎస్ఎంఎస్ మరియు పౌరుల కోసం సి విజిల్ యాప్స్ని ప్రవేశపెట్టింది. తనిఖీలలో దొరికే నగదు, మద్యం, డ్రగ్స్, బహుమతులను ఎప్పటికప్పుడు ఆయా సంస్థలకు అప్పగించడానికి మరియు డబ్బును బ్యాంకుల్లో డిపాజిట్ చేయడానికి, ఐటీ శాఖను సకాలంలో అప్రమత్తం చేయడానికి ఎలక్షన్ సీజర్ మేనేజ్మెంట్ సిస్టమ్, గుర్తుంచుకోండి ఎస్ఎంఎస్. ఈ ఎస్ఎంఎస్ అంటే ఎలక్షన్ సీజర్ మేనేజ్మెంట్ సిస్టమ్ అనే యాప్ను వినియోగిస్తున్నారు. ఎన్నికల్లో ప్రత్యక్షంగా మరియు పరోక్షంగా పాల్గొనే అధికారులందరూ ఈ యాప్ని డౌన్లోడ్ చేసుకోవాల్సిందేనట. అంటే ఇది నిఘా వర్గానికి సంబంధించి, ఓకేనా. అండ్ ఎన్నికల్లో జరుగుతున్న అక్రమాలు ఏవైతే ఉంటాయో, ఎవరైనా రాజకీయ నాయకులు, పార్టీలు
ఓటర్లను ప్రభావితం చేసిన, ప్రలోభపెట్టిన, డబ్బులు పంచిన దాని గురించి కేంద్ర ఎన్నికల సంఘానికి తెలియజేయాలనే ఉద్దేశంలో భాగంగా విజిల్ యాప్ని మన కోసం తీసుకురావడం జరిగింది. మన మొబైల్ ఫోన్ ఇన్స్టాల్ చేసేసి నిఘాని పెంచవచ్చు. సో ఎన్నికల్లో తొలిసారిగా యాప్ సాంకేతికత అనే అంశం వార్తల్లోకి వచ్చింది. ఇవి ఫ్రెండ్స్ ఈరోజు వార్తలు ఇచ్చిన అంశాలు. ఒకసారి ర్యాపిడ్గా చూస్తే భారతదేశం యొక్క వృద్ధి అంచనాలను IMF 6.3%గా 2023-2024 ఫైనాన్షియల్ ఇయర్లో ఈ ఆర్థిక సంవత్సరంలో అంచనా వేస్తుంది. ఐఐటి మద్రాస్ యొక్క క్యాంపస్ టాంజానియా జాంజిబార్లో ప్రారంభం కాబోతోంది నవంబర్ మాసంలో. బీహార్ రాష్ట్ర ప్రభుత్వము అగ్రకులాల పేదవారికి జ్యుడిషియల్ సర్వీసెస్ కోసం 10% రిజర్వేషన్ కేటాయించారు. భారతదేశంలో కుబేర్లకు సంబంధించిన జాబితా. ఫ్రాన్స్ అంతరిక్ష సంస్థలతో స్కైరూట్ ఒప్పందం. అండ్ ఇండియన్ ఓషన్ రిమ్ అసోసియేషన్కి శ్రీలంక అధ్యక్ష బాధ్యతలు స్వీకరించింది. భారత్ స్విట్జర్లాండ్ 75 years ఆఫ్ ఫ్రెండ్షిప్. అండ్ ఇండియా టాంజానియా మధ్య 15 ఒప్పందాలు. మొత్తం ఒప్పందం విలువ రానున్న 3 సంవత్సరాల్లో 2 దేశాల మధ్య వాణిజ్యం $10 million చేరాలి అని చెప్పేసి. అండ్ జోహన్నెస్బర్గ్లోని టాల్స్టాయ్ ఆశ్రమంలో గాంధీజీ విగ్రహ ఆవిష్కరణ జరిగింది. అండ్ ఎన్నికల్లో యాప్ సాంకేతికతను వినియోగిస్తున్నారు రానున్న సార్వత్రిక ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని కేంద్ర ఎన్నికల సంఘం. ఇవి ఫ్రెండ్స్ ఈరోజు వార్తలు నిలిచిన అంశాలు. మిస్లేనియస్ అంశాలు ఏమైనా మిగిలిపోతే రేపటి క్లాస్లో జోడించి మరొకసారి నేర్చుకుందాం. రేపు కలుద్దాం. థ్యాంక్ యూ.